హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ మకర సంక్రాంతి అందరికీ. పొద్దుగాల 5 గంటలకు లేచి ఇంటి ముందు ముగ్గేసినాం. అయితే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది. అయితే దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన, ఒకసారి ఆ వీడియో చూడండి. ఈరోజు ఆ గుడిలో ఉన్న రంగనాథ స్వామి గోదాదేవి వారి కళ్యాణం అన్నమాట. అయితే మేము అక్కడికి వెళ్ళినాం. అయితే మేము మా మామయ్య వాళ్ళు కలిసి వెళ్ళినాం అన్నమాట. అక్కడికి దిగగానే మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చినారు. అండ్ మా చిన్నత్త వాళ్ళ కూతురు వాళ్ళ పాప కూడా వచ్చినారనమాట. అప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు కాళ్ళు కడుక్కొని తర్వాత అక్కడ వరాల స్వామి ఉన్నారు, అక్కడ దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఇంకా పక్కన ఉన్న శివాలయంలోకి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకొని అక్కడ దండం పెట్టుకున్నాము. మా కనిష్క చూడండి ఎంత క్యూట్గా ఉందో. మంచిగా గుడిలో ఆ ఫ్రాక్ వేసుకొని మంచిగా తిరుగుతుంది. అప్పటికే కళ్యాణం స్టార్ట్ అయిందనమాట. మేము వెళ్ళగానే ఇంకా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడదామని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే వేసినాము. అయితే అక్కడ పక్కన గోశాల ఉంది కదా, అది రీసెంట్గానే కట్టిరనమాట. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం ఉండే, అక్కడే వంటలు చేస్తున్నారనమాట. అప్పుడే వెజిటేబుల్స్ ఇట్లా కట్ చేస్తున్నారు. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైకుంఠ ద్వారం అని ఉంది కదా, అది వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి వెళ్తారనమాట ఆ రోజు దర్శనానికి. మంచిదని ఇంకా మేము గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళినాము. చాలామంది ఉండే అసలు ఈరోజు గోదాదేవి కళ్యాణం కదా, సో చాలామంది ఉండే అనమాట లోపట. ఇంకా లోపల కూడా అర్చన చేయించుకున్నాం. అయితే మా మామయ్య వాళ్ళు తులసి మాల తీసుకొచ్చిరనమాట దేవుడికి, అది వేసిర్రు. అండ్ ఇక కొంచెం సేపు అర్చన అయిపోయిన తర్వాత కొంచెం సేపట్లో కూర్చున్నాం గుడిలో. మా పొట్టిదైతే అసలు ఒక్క దగ్గర ఉండలేదు, గుడిలో తిరుగుతూనే ఉంది. అరటిపండు తింటుంది. నాకు కొంచెం ఇయ్యవే అని అంటే అసలు సప్పుడు చేస్తలేదు. ఇంకా లోపల కొబ్బరికాయ గిట్ల కొట్టి బయట కళ్యాణం చూడడానికని వెళ్ళినాం అనమాట. అప్పుడు అక్కడ పూజారి వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మా సౌజీ వాళ్ళు వచ్చిర్రు అనమాట. ఇంకా ఇక మా అమ్మమ్మ చూడండి మంచిగా పట్టు చీర కట్టుకొని వచ్చింది. అబ్బా, పట్టు చీరలో మెరిసిపోతుంది అసలు మా అమ్మమ్మ. ఇంకా రాగానే కొబ్బరికాయ కొట్టింది అనమాట. మా తాతయ్య ఏమో అట్లా కొట్టు ఇట్లా కొట్టు అని పక్కన నుంచి సలహాలు ఇస్తుండు మా అమ్మమ్మకి. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టి లోపల కూర్చున్నాం కొంచెం సేపు. మా సౌజీ వాళ్ళు వచ్చారు కదా, ఇక వీళ్ళిద్దరు అన్న చెల్లెలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. వీళ్ళిద్దరు అయితే మస్తు అల్లరి చేస్తున్నారు అనమాట. ఆ గుడిలో నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఇంకా అటు ఇటు దునుక్కుంటా అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు. ఇంకా కనిష్క అయితే అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళ అన్ననేమో అక్కడిక్కడ తిరుగుతున్నాడు దానికోసం. ఇంకా బయటకు వచ్చేసినాం. ఇక మా అమ్మమ్మ తాతయ్య మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా తాళి కట్టే ముందు ఆ తాళిని అందరికీ చూపిస్తారు కదా, సో అట్లా చూపిస్తుంది అనమాట పంతులు గారు. ఆ ఫ్రేమ్లో ఎక్కువ మంది పడలేరు కానీ అసలు చాలామంది వచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ కూర్చున్నారు అనమాట. చాలా ఫుల్ మంది ఉండే అసలు. ఇంకా చూపించిన తర్వాత ఇంకా గోదాదేవి మెడలో తాళేసిందనమాట పూజారి. ఇట్లా కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. బయట చిన్నపిల్లలకి బొమ్మలు ఇవన్నీ ఉండే అన్నమాట. ఇంకా మా డాడీ నన్ను మా చెల్లెని దింపేస్తానికని వెళ్ళిండు. అయితే మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. సేమియా చేసిందంట, తాగినాం అక్కడ. ఇక తాగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. వచ్చి
అక్కడ మా అమ్మమ్మ పప్పుచారు చేస్తే తిన్నాము. అక్కడ గుడిలో లేట్ అవుతుందని చెప్పి ఇక కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంకా స్టార్ట్ అయినాం అన్నమాట ఇంటికి. ఇంకా వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పి వచ్చేసినాం అన్నమాట మా ఇంటికి. 3:30, 4 అట్లా అయింది ఇక మేము ఇంటికి వచ్చేసరికి. అయితే ఈరోజు డే అయితే ఇట్లా పీస్ఫుల్గా అయిపోయిందనమాట. ఇంకా మా ఊరికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత అన్నం వండుకున్నాం అనమాట. నేను జస్ట్ దాంట్లో రైస్ వేస్తున్నా, మా అమ్మనే వేసింది వంట. ఇంకా తర్వాత మా అమ్మ వచ్చి రైస్ ఇంకా మటన్ కర్రీ చేసింది. చేసిన తర్వాత మేము ఎప్పుడైనా పండగలకి ఫస్ట్ మా పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం అనమాట ఇంట్లో. ఇక అట్లా పెట్టగానే ఇట్లా కాకొచ్చింది అనమాట. కాకొచ్చి తినేసింది. ఇంకా తర్వాత ఇక మేము కూడా